ఆమేన్. మంచి మరొక పాట పాడి యేసు ప్రభు నామాన్ని మహిమపరచాలని ఒకే ఒక ఆలోచన కలిగి రాకపోతే రెండోసారి పాడడానికి దేవుని నామాన్ని పైకెత్తడానికి ప్రయత్నం చేయండి. రైట్. 366 పాట నెంబర్.
దినం అనుక్షణం నీతో నా జీవితం మారదు ఎన్నడూ నీవే చిరదర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం నీవే నా సంతోషఫలము రక్షణాస్పదము మహాశయము నీవే నా సంతోషఫలము రక్షణాస్పదము మహాశయము. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తామా? సురేష్ హెప్సిబా వేదన కలిగిన దేశమందు వేకువగా వెలుగై నిలిచినావు, విడువక తోడై అభివృద్ధి పరిచి. అమ్మా హెప్సిబా ఏం చేసిందంట? ఈ పాటలో ఉన్న అర్థం మళ్ళా చదువుతున్నది. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. ఉన్నవా సురేష్? దేవునికి స్తోత్రం. చూడండి, ఈ వచనం అర్థం చేసుకోండి. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు, విడువక తోడై అభివృద్ధి పరిచావు. కనుక అభివృద్ధి లేకపోతే ఇల్లు కట్టుకోగలుగుతారా? అభివృద్ధి అన్నట్టే. ఏమో పాస్టర్ మేము అనుకున్న దర్శనం ఇంకా చాలా పెద్దగా అనుకున్నాం, ఇది చిన్న చిన్నగా. మంచి ఒక, నాకు ఇంగ్లీష్ రాదు కానీ అక్కడక్కడ బోర్డులు చదువుతుంటా. యు ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ త్రూ జీసస్ క్రైస్ట్. నీవు గొప్ప కార్యాల కోసము ఎదురు చూడు. దేనికోసము? అది ఎవరి ద్వారా జరుగుతాయంట? యేసు ప్రభు ద్వారా. భరించు, సహించు, సాధించు. భరించాలి, సహించాలి, సాధించాలంట. ఏంటివి? మీరు అనుకున్నది. ఆమె మీరు అనుకున్నది భరించాలంట, సహించాలంట, సాధించాలంట. కనుక యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు. చూడయ్యా యాకోబు, నువ్వు వెళ్తున్న ప్రతి స్థలమందు నేను నీకు తోడై ఉంటాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు. అకో సెల్ ఫోన్ తీసుకురా. స్తోత్రం కలిగింది. మీరు ఏమనుకోకండి తల్లి, నేను మా చర్చిలో కూడా తిట్టనే ఉంటా. తిట్టుకోకండి. తిట్టుకున్నారు లేదు, తిట్టుకుంటే నేను చేసేది ఏముందిలే కానీ ఏసు వ్యక్తం చేయండి. చర్చి బంద్ చేసిపోయిన వాళ్ళు ఉన్నారు. వాడు ఉన్నాడు, ప్రేయర్ జరుగుతుంది, మంచిగా డబ్బులు ఇచ్చేటోళ్ళే. నాకు వాళ్ళు రాయిస్తాడు ఆడే మీద. ఓ రోజు తిట్టేసిన, మంచిగా ఉన్నాడు కూడా నెట్టు పెట్టుకొని చూస్తుంది. ఫస్ట్ ఒకసారి మంచిగా చెప్పిన, రెండోసారి చెప్పిన, అందరి ముందర సీరియస్ అయ్యి చెప్పిన. దాని తర్వాత చర్చి బంద్. అప్పటి నుంచి ఇప్పటి వరకు చర్చి కాదు, రాకపోయినా పర్వాలేదు, చేసి రక్తమే చేయమని. కనుక మనం దేవుని ఆరాధించడానికి వచ్చాం. దేవుని సన్నిధానం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో ఆయన ఉంటాడు. మన దగ్గర ఆయన ఉన్నాడు, మన మధ్యలో ఆయన ఉంటాడు. కనుక మరలో చెప్తున్నాను, సొంత ఇల్లు ఉన్నోళ్ళు, సొంత ఇల్లు ఎవరెవరికి లేవు, ఎందుకు లేవు, ఎంతమంది కానీ నేను ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పిన తర్వాత నేనేం ఆలోచిస్తానంటే, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి వ్యక్తి ఉన్నతమైన స్థితిలోనే ఉండాలి. వాళ్ళు తలగానే ఉండాలి, వాళ్ళు పైవారిగా ఉండాలి, వాళ్ళు అప్పించే వ్యక్తులుగా ఉండాలి. ఎవరు? యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి వ్యక్తి. ఆమేన్. ఎందుకు? మనము యూదా గోత్రపు సింహపు పిల్లలమ్మా. ఆయన పిల్లలాగా మీరుందురుగాక. మరి ఆయన పిల్లలు ఆయనకి ఇష్టమైన చేయాలి. ఓకే, ఏమో చెప్పడానికి పోయి నాకు కనబడతలేదు సెల్. కానీ ఇంట్లోనే చూస్తుంటే నాకు డౌట్ వచ్చింది, ఏది సెల్ ఫోన్ చూస్తుందా ఏంటంటే.